గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, శుభోదయం. ప్రొద్దున్నే లేచారా? ఆలోచిస్తున్నారా ఏం టిఫిన్ చేద్దామని? ఓకే, ఈజీగా కష్టం లేకుండా చేసుకునే టిఫిన్ నేను చెప్తాను. అదే బ్రెడ్ ఉప్మా లేదా బ్రెడ్ పోహా. ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా 4-5 మీ అవసరాన్ని బట్టి స్లైసెస్ బ్రెడ్ తీసుకొని టోస్ట్ చేయండి ఫ్రెండ్స్, క్రిస్పీగా, చాలా క్రిస్పీగా, ఇంపార్టెంట్, చాలా క్రిస్పీగా టోస్ట్ చేసి పక్కన పెట్టండి. అది కొంచెం గాలికి పెట్టినట్టు పెట్టండి ఫ్రెండ్స్. చల్లగా అయిన తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్ వేడి చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి క్యాష్యూ నట్స్ వేసి, క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పులు వేసి త్వరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆవాలు మరియు మినప్పప్పు ఫ్రై చేయండి, కొద్దిగా, ఎక్కువ కాదు ఫ్రెండ్స్. దాంట్లో మళ్ళీ పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, 1/2 కప్ సన్నగా తరిగిన ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కొంచెం ఉడికేలాగా ఫ్రై చేయండి, ఓకేనా? దానిపైన సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఆర్ గ్రేటెడ్ అల్లం వేయండి. కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసేసి అల్లం మాత్రం మాడొద్దు ఫ్రెండ్స్, అల్లం ఫ్రెష్గానే ఉండాలి. దీనికి 1/2 కప్ సన్నగా తరిగిన టొమాటోస్ వేసి కలపండి. ఆ తర్వాత సాల్ట్, పసుపొడి మరియు మన టేస్ట్ తగ్గట్టుగా చిల్లీ పౌడర్ అంటే మిరప్పొడి దీనికి మంచిగా వేసి మంచిగా కలపండి. దాని తర్వాత మంచిగా కలిపిన తర్వాత కొంచెం డ్రైగానే పెట్టండి. దాంట్లో బ్రెడ్ పీసెస్ మిక్స్ చేయండి. మరీ ఎక్కువ దాన్ని కలపకండి, మసాలా పట్టేలాగా మెల్లిగా కలపండి. కానీ బ్రెడ్ పీసెస్ మెత్తగా అవ్వవు ఫ్రెండ్స్, బాగానే ఉంటాయి. దానిపైన జీడిపప్పు, కొత్తిమీర వేసి సర్వ్ చేయండి. ఇది పొద్దున్న టీతో సర్వ్ చేయండి. బ్రేక్ఫాస్ట్కి తినండి ఫ్రెండ్స్, ఇది మాత్రం లంచ్కి డిన్నర్కి తింటా ఉంటే నేను ఒప్పుకోను, ఓకేనా?